ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, బిడ్డ, మానవ ప్రపంచంలోని అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా? నువ్వు మంచి మనసుతో ఎవరికి సహాయం చేస్తారో వారే నీకు మొదటి శత్రువుగా మారతారు. ఎవరిని బలంగా నమ్మి చేరదీస్తావో వారే నీకు మొదటి ద్రోహిగా మారతారు. ఇది కలి ప్రభావం తల్లి. బిడ్డ, ఇతరులతో నీ జీవితాన్ని ఎప్పుడూ పోల్చుకోవద్దు. మరొకరితో పోల్చుకోవటం అంటే నీ మనశ్శాంతిని నాశనం చేసుకోవడమే అవుతుంది. నిన్ను మించిన ఆలోచనలు మొదలైనప్పుడు మరొకరితో పోల్చుకుంటే మనశ్శాంతి పూర్తిగా కోల్పోతున్నావు. నీకు ఇవ్వవలసిన వాటిని ఈశ్వరుడు తప్పక అవి గ్రహించి ఇస్తాడు. బిడ్డ, నేను చెప్తున్నాను, నీది నిజమైన ప్రేమ. ఎందుకంటే తను ఎన్ని తప్పులు చేసినా బాధపడుతూ దాచుకొని క్షమించగలిగే ఉదయం నీది. కానీ నువ్వు ఒక చిన్న పొరపాటు చేసినా వదిలి వెళ్ళిపోయే పెద్ద మనస్సు తనది. దీనికి కాలమే సమాధానము చెప్తుంది. బిడ్డ, ఈ ప్రపంచంలోని మోసం చేసేవారు, నటించేవారు సంతోషంగా ఉంటున్నారు. నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవారు బాధలతో చివరకు ఒంటరిగా మిగిలిపోతున్నారు అనుకుంటున్నావు. కానీ సత్యమే జయతి అన్నమాట ఎప్పుడూ మరవకు. బిడ్డ, మనసుల తీరు ఇంతే. నువ్వు ప్రాణం కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారో వారే నీ బాధలకు కారణమవుతారు. నీకు నచ్చినా నచ్చకపోయినా నేను సత్యమే చెప్తున్నాను తల్లి. కాదంటావా? బిడ్డ, అన్నీ వదిలేసి ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలని ఉన్నది బాబా అంటున్నావు. పిచ్చి తల్లి, ఎక్కడికి వెళ్తావు? బంధాలు బాధ్యతలను కాదు అని ఎక్కడికి వెళ్ళలేవు. సముద్రాన్ని వదిలి కెరటాలు ఎలా వెళ్ళగలవు? ఎంత దూరము వెళ్ళగలవు? నీ ఆశ కూడా ఇటువంటిదే. కన్నీరు తుడుచుకో. నీకు అన్ని విషయంలో నేను నీకు తోడుగా ఉంటాను. బిడ్డ, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు బాబా అని దిగులు పడుతున్నావు. గుర్తుపెట్టుకో తల్లి, రక్త సంబంధికులు నిర్దారణంగా వదిలి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో మధ్యలో వచ్చిన బంధాలు వదిలేసి వెళ్ళడంలో ఆశ్చర్యమేముంది? కన్నీరు తుడుచుకో. ఇది నీ జీవిత సత్యం. ఈ మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. జీవితం గురించి ఎక్కువగా ఆలోచనలు చేయకు. నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలిసినంతగా నీకు తెలియదు. జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటి వరకు నీ ప్రమేయం లేకుండా ఎన్నో సంఘటనలు నీ ప్రణాళికలు లేకుండా ఆగిపోతున్నాయి. జీవితంలో ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. నువ్వు చేస్తున్న పని తప్పైతే అది నీ అంతరాత్మ నిన్ను హెచ్చరిస్తుంది. నీ మనస్సు పదే పదే వద్దని చెప్తుంది. వినిపించుకోకపోతే జరిగే అనర్థాన్ని చేతులారా నువ్వే ఆహ్వానించినట్లు అవుతుంది. తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. కాలం కలిసి రావటం లేదు. గతమంతా బాధలే మిగిలాయి. భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు అంటూ కాలాన్ని నిందించవద్దు. ప్రతి నదికి మలుపు ఉన్నట్లు నీ జీవితంలో కూడా మంచి మలుపులు ఉంటాయి. ఇటువంటి సమయంలోనే ఓర్పు అవసరము. నిన్ను బాధించే మాటలను, బాధిస్తున్న మనుషులకు, బాధించే సమస్యలను ఈ రోజు నుండి అన్నీ ఒక్కొక్కటిగా నీ జీవితంలో తొలగిపోతున్నాయి. ఇక నీకు అన్నీ మంచి రోజులే. నీ సంకల్పమే, నీ కోరిక త్వరలోనే అన్నీ నెరవేరుతున్నాయి. సంతోషంగా ఉండు తల్లి. బిడ్డ, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండు. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళకన్నా చెడ్డవాళ్ళనే గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే మంచి వాళ్ళు నీకన్నా వీళ్ళే ఎక్కువ మంచిగా నటిస్తూ, నమ్మిస్తూ మోసం చేయటానికి అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు. బిడ్డ, కష్ట సుఖాలు ఎప్పుడు శాశ్వతం కావు. ఒక కష్టం తొలగిపోతుందంటే దాని వెనక నువ్వు కోరుకునే సుఖం వస్తుందని అర్థం తెలుసుకో. రాత్రి కాలం ముగియగానే తెల్లవారితేనే సూర్యుడు లోకానికి వెలుగునిస్తాడు. కావాల్సింది దైవంపై నమ్మకం మాత్రమే తల్లి. నీ జీవితంలో గెలుపు వచ్చినప్పుడు నిన్ను మెచ్చుకున్న వాళ్ళు నీ సంతోషంలో, ఆనందంలో పాలు పంచుకుంటూ, అలాగే నీ దుఃఖంలో, బాధల్లో నిన్ను ఓదార్చేవాళ్ళు, నీ గెలుపు కోసము వెన్న తట్టి ప్రోత్సహించే నీ వారిని ఎప్పుడూ విడిచి పెట్టద్దు. జీవితంలో ప్రతి సమస్యకు కొన్ని పరిష్కారాలు నీ ముందు తప్పకుండా ఉంటాయి. మొదటిది వారిని మార్చడం కోసం ప్రయత్నించడం. రెండవది ఓర్పుగా భరించటం. 3 సహనము వహించి వదిలేయటం. ఫలితం ఆలోచించు. నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్తుగా మారుతుంది. బిడ్డ, అదృష్టం అంటే నీదే
చెప్పేది అర్థం తెలుసుకుంటే అడుగులోని అడుగు వేస్తూ జీవితకాలం నీ తోడు ఉండే బంధం దొరకడము ఆ అదృష్టమే. నిన్ను ఇష్టపడే బంధం నిన్ను ఎన్నడూ కష్టపెట్టదు. అటువంటి బంధాన్ని నువ్వు పొందబోతున్నావు. నీ ఎదురు చూపులు త్వరలోనే నెరవేరుతున్నాయి. ఇది స్వార్థం కాదు. డబ్బు వస్తే చుట్టూ వేరే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ జబ్బు వస్తే పట్టించుకునే చూసే దిక్కు ఒక్కరూ ఉండరు. కనుక ఖర్చు పెట్టినంత సులభంగా ధనం సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో. ఇది నీకు చాలా అవసరం తల్లి.